ముఖ్యంగా ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఇంత ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. లండన్ పర్యటనలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి చెప్పాను అని. బట్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆపలేదు? ఒకలాంటి మొండి వైఖరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటుంది. అందువల్లలే ఈ తలనొప్పులన్నీ కూడా చాలా మంది చెబుతూ ఉంటారు. మరి ఆపాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం కాస్త కష్ట సమయంలో ఉంది. ఈ టైంలో విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్ళని వదిలేసుకోవడం నష్టమే కదా. అంటే లాభం ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ స్థాయితో సంబంధం లేకుండా మన నుంచి వెళ్ళిపోవడం నష్టమే, లాభమే ఉండదు. రాజకీయాల్లో ఎప్పుడు నష్టం ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పాను అంటే ఫోన్ లో మాట్లాడే సమాచారం కాదు. నాకు తెలిసి ఇంత ముందే మాట్లాడంటే నేను చెప్పింది ఒప్పుకోకపోతే నేను రాజీనామా ఇట్లా మాట్లాడరు. రాజకీయ నాయకులు ఎట్లుండరు. వీళ్ళు కావాల్సిన బాధలు చెప్పుకుంటారు. ఉదాహరణకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మళ్ళీ ఇచ్చినట్టున్నారు. తర్వాత పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా తీసి పక్కన పెట్టారు. అదేవిధంగా అనుబంధ సంఘాల ఇన్ఛార్జిని తీశారు. కోర్ కమిటీ లాంటి స్థాయిలో పిలిచినట్టు ఎప్పించట్లేరు. ఇవన్నీ నాకు పునరుద్ధరిస్తే బాగుంటుందని అడుగుండొచ్చు. ఆయన చూద్దాం, లేదు, కుదరదు అని చెప్పుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారే వాయిదా వేసే వ్యక్తి కాదు. నువ్వు చాలే వాళ్ళు చేస్తారులే అని ఉంటాడు. అప్పుడు అంటే నువ్వు ఇటు అన్నా ఒకటి నేను రాజీనామా చేస్తాను బో అని రారు కదా. తను చెప్పుంటాడు, ఇది కష్టంగా ఉందని చెప్పుంటాడు. వినకపోవడం అనుకోండి, తన నిర్ణయం తాను తీసుకుంటాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఫోన్ చేసి నేను రాజీనామా చేస్తానని చెప్పలేడు కదా. చెప్తే ఉండమనే చెప్తాడు. ఎందుకన్నా ఉండొచ్చు కదా అంటాడు. అయితే ఈయన అసంతృప్తిగా ఉంటాడన్న విషయం మనకే అర్థం అవుతుంది, జగన్ గారికి అర్థం కదా. ఒక జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యంత కీలకమైన ప్లేసుల్లో అంతా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారి ఒకసారిగా ఈ బాధ్యతలన్నీ తగ్గించేస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా హట్ అవుతాడన్న విషయం జగన్ గారికి తెలియదా? తెలుసు. కానీ వెళ్ళిపోతాడన్న పాయింట్ ఉండొచ్చు. కానీ అయినా పక్కన పెట్టారంటే ఆయనకి ఏరే ఆలోచన ఉండొచ్చు. ఆయన పైన ఒక అభిప్రాయం ఉండొచ్చు. లేదా ఇంకా ఏరే వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి, ముందు తీసుకోవాలని ఆలోచన ఉండొచ్చు. అన్ని పర్యావసానాలను చూసే జగన్ గారు నిర్ణయం తీసుకుంటాడు. అయితే జగన్ గారు ఒక నిర్ణయం తీసుకునేసిన తర్వాత ఇప్పుడు మీరు మాతో ఉంటానంటే ఓకే, లేనంటే వద్దమ్మా ఉండు అంటాను. కానీ నువ్వు ఆల్రెడీ ఒక ఎక్స్ లోనో ఎక్కడో ఒకసారి పెట్టేసి నేను పోతాను అనుకుంటే నేను పట్టించుకోను. ఇది జగన్ స్టైల్. జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఓదారుస్తాడు. ఒకవేళ నేను వెళ్ళిపోతానని నిర్ణయం తీసుకుని నువ్వు వెళ్ళిపోయిన ప్రకటన చేసేసినావు అనుకో, మళ్ళీ ఇంకా మాట్లాడు. ఇది జగన్ గారి స్టైల్. దానివల్ల కొంత నష్టం ఉంటుంది, కొన్ని సందర్భాలు లాభం ఉంటుంది. కొంచెం ఎట్టబడితే అట్ట వ్యవహరించుతూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మన విజయసాయి రెడ్డి గారికి ప్రయారిటీ తగ్గించే విషయంలో తీసుకున్నప్పుడే విజయసాయి రెడ్డి గారి పట్ల ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే జగన్ గారు ఉన్నారు. దానివల్ల తర్వాత కంటిన్యూషన్ లో జరిగినాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారితో విజయసాయి రెడ్డి గారి అనుబంధం ఒక రకంగా చూస్తే, జైలుకి వెళ్ళిన సమయంలో కూడా ఈయన కూడా 16 నెలలు జైల్లో ఉన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వెంటే నడిచారు. కానీ ఎందుకు రాను రాను ఆ ప్రయారిటీ తగ్గించేశారు? అండ్ ఇంకొకటి కూడా మనం చూడొచ్చు, విజయసాయి రెడ్డి గారికి పర్సనల్ లైఫ్కి సంబంధించి కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం విజయసాయి రెడ్డి గారి పక్షానే ఉన్నారు, సపోర్ట్ చేశారు. బట్ ఎందుకు రాను రాను ఈ ప్రయారిటీ తగ్గిపోయింది అని అనుకోవాలి? ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రయారిటీలో మార్పులు చేర్పులు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా విజయసాయి రెడ్డి గారికి మార్పులు చేర్పులు చేసి ఉండొచ్చు. కొంతమందిని అదనంగా కూడా యాడ్ చేస్తున్నాడు పార్టీ హెడ్ క్వార్టర్లు. కొంతమంది పేర్లు బయటకు చెప్తున్నారు, కొంతమంది ఉన్నారు. ఇవన్నీ ఎందుకంటే అనివార్యంగా ప్రజలు కేడర్ మార్పును కోరుకుంటున్నారు కదా. కాబట్టి ఈ మార్పును కోరుకునే క్రమంలో కొన్ని మార్పులు చేయొచ్చు. వాళ్ళ ప్రయారిటీలు ఎందుకన్నా బాగా చేసేవాళ్ళు ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవచ్చు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి జైల్లోకి వెళ్ళారంటే మోపిదేని వెంకటరమణ గారు కూడా 16 నెలలు ఆయనతో పాటు జైల్లో ఉన్నాడు. ఆయనకు కూడా రాజ్యసభ సీట్ ఇచ్చాడు, ప్రయారిటీ ఇచ్చాడు, టాప్ ప్రయారిటీ ఇచ్చాడు. అసలు ఎమ్మెల్యేగా ఓడిపోతే 151 మంది ఏకపక్షంగా గెలిచినప్పుడు కూడా మోపిదేని గారు ఓడిపోయినాడు. అయినా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చాడు. ఆ 2 ఏళ్ళు అయిపోయిన వెంటనే మళ్ళీ రాజ్యసభ పంపించాడు. ఇంతకు మించిన ప్రయారిటీ ఏమి ఇస్తాడు ఆయనకి? కానీ ఆయన వెళ్ళిపోయినాడు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోవడానికి పార్టీ నుంచి కారణాలు నాకు తెలియదు, ఊహాగానాలుగా మనం చూస్తున్నాం. కానీ విజయసాయి రెడ్డి గారు కూడా ఆయనకి ఎంత ఉపయోగపడ్డాడో అంతకు ఏమాత్రం తక్కువ ఆయన గౌరవంగా ఇచ్చాడు కదా. ఈరోజు తగ్గించుండొచ్చు, గౌరవం తగ్గించలా, హోదా తగ్గించాడు. కానీ ఆయనకి ఇన్నేళ్ల పాటు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని బాధ్యతలు ఇచ్చారు కదా. కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఎంత చేశారో జగన్ గారు కూడా వాళ్ళు అంతే గౌరవం ఇచ్చారు. బస్ ఇప్పుడు వాళ్ళ ప్రయారిటీలు ఏంటో మనకు తెలియదు. కొన్ని నిర్ధారణలకి రావాల్సిన